అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇతను ఒక దొంగ, విజయసాయి రెడ్డి ఒక దొంగ. దొంగతనం కేసులో జైల్లో చెప్పుకూడు తినొచ్చిన ఒక దొంగ. ఆ దొంగ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే భారతీయులకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. దొంగల రాజ్యం ఇది. ఖచ్చితంగా కేసు పెడతారు. ఈ వీడియోతో నా మీద పెట్టుకోండి. ఖచ్చితంగా నా మీద ఏమైనా మీరు ప్లాన్ చేస్తారు, చేసుకోండి. నిజం చెప్పి చచ్చిపోతాను. అమ్మ జీవితం ప్రాణాల కోసం భయపడి ప్రతి అడ్డమైన ఎదవకే, ప్రతి అడ్డమైన బోగ్గాడికి భయపడి బతికే కన్నా నిజం చెప్పి చచ్చిపోవడం మంచిదిరా బాబు. దేశంలో అది పంజాబ్లో కానీ, బార్డర్ స్టేట్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ స్టేట్లో అమృత్సర్లో కానీ, మిగతా ఇతర ప్రాంతాల్లో కానీ, జలియన్ వాలా బాగ్లో కానీ, లేకుంటే ఢిల్లీలో కానీ, మరి ఏ ఇతర ప్రాంతంలో కూడా ఇంతటి మహా కళాఖండాన్ని నిర్మించడం నేను ఎక్కడా చూడలేదు. సరిగానే సారెడ్డి తాత, పక్క రాష్ట్రంలో 140 కోట్లు అయితే ఇక్కడ 400 కోట్లు అయిందట. ఆ 250 కోట్లు ఏ లెక్కలో రాసావు తాత? లెక్కలు రాసేది నువ్వే కదా. ఏ లెక్కలో ఏ బొక్కలో ఇరికిచ్చావు 250 కోట్లని? ఎవరెవరు పంచుకున్నారు ఆ లెక్కలు బయటపెట్టు. మరి నీ దొంగ లెక్కలు రాసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా లోపలికి వెళ్ళి చెప్పుకుంటూ తినొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ విగ్రహంలో కూడా దొంగ లెక్కలు రాసావు. శబాష్. అయితే వైసీపీలో ఉన్న దళితులను కూడా మెచ్చుకోవాలి ఒక్కోసారి. ఎందుకు మెచ్చుకోవాలని చెప్పమంటారా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్. 12 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఖచ్చితంగా దళితులే ఒక 8 లక్షల మంది ఉంటారు. అప్పుడు 2019లో ఏర్పాటు చేసిన పేజ్ ఇది. అప్పుడు మేము అందరూ అదే పిచ్చిలో ఉన్నాం కాబట్టి అందులో ఖచ్చితంగా ఉండుంటారు. దాదాపు లక్షల మంది దళితులను ఈ పేజీలో వీళ్ళు చెప్పే సొల్లు 57 మందికి మాత్రమే నచ్చింది. నోట్ దిస్ పాయింట్. వీళ్ళు చెప్పేది సొల్లని వైసీపీలో ఉన్న నా దళిత అన్నదమ్ములు కూడా, దళిత వీరులందరూ గుర్తించారంటానికి ఎంతకు మించిన నిదర్శనం కావాలా? కేవలం 57 మంది మాత్రమే బకరాలు ఉన్నారు. వాళ్ళు కూడా దళితులు అయి ఉండరు. వేరే కులాల్లో ఎవరైనా అయి ఉంటారు. మా జగన్ రెడ్డి గారి సొంత బంధువులు అయి ఉండొచ్చు. ఒరే మనం కూడా లైక్ చేయకపోతే ఈ విగ్రహాన్ని మనం 250 కోట్లు కొట్టేసామనే విషయం జనాలకు తెలిసిపోద్దేమో. ఈ విగ్రహం పెట్టి మోసం చేస్తున్నామని ప్రజలకు అర్థమైపోద్దేమో. కొట్టండి రా బాబు అని బతులాడుకుంటే 57 మంది కొట్టారు. 57 మంది లైక్ చేశారు దాన్ని. మార్పు అర్థం కావట్లేదా జగన్ రెడ్డి? మార్పు అర్థం కావట్లేదా విజయసాయి రెడ్డి? ఇంకెప్పుడు తెలుసుకుంటారా మీరు?